హలో ఫ్రెండ్స్, సంసారం ఒక సాగరం 14వ భాగం చదువుకుందాము. రచించిన వారు మీనా గారు. మితిమించిన ఉత్సాహంతో మిడిసిపడి ఉంటారు. మొత్తం గుచ్చుకుపోయి ఉంటాయని లోపల తెగ ఆనందపడిపోయింది అంజమ్మ. ఇంతలో బయట నుండి ఒక పిల్లవాడు వచ్చి, బామ్మ నిన్ను రమ్మంటుంది ఒకసారక్క అని జాహ్నవికి చెప్పి వెళ్ళాడు. అరే, గుండు సూదులతో లోపల ఎందుకు ఆడుకున్నారు అన్నాడు జగపతి కోపంగా. మేమెక్కడున్నాము, నిన్న ఊరు వెళ్ళాము, ఉదయాన్నే వచ్చాము అని చెప్పారు వాళ్ళు. అయ్యో వీలు కాదు జగపతి, వేరే వాళ్ళని చెప్పింది అంజమ్మ భయంతో. కాసేపు అయ్యాక కొట్టు దగ్గరికి వెళ్ళాడు జగపతి. బామ్మగారు రమ్మన్నారని అత్తగారికి చెప్పి వెళ్ళింది జాహ్నవి. చూస్తుంటే బాపని పిల్లలా ఉంది కదూ, తెగ నచ్చేసినట్టుంది మన జాహ్నవి. తరచూ పిలుస్తున్నారు బామ్మగారని తెగ మురిసిపోయింది వేర్లంకమ్మ. వాళ్ళ ఇంటిలోకి అసలు ఎవరిని రానివ్వదు బామ్మగారు. నిజంగా వరలక్ష్మిని రానిచ్చేవారు ఇదివరకు. ఇప్పుడు జాహ్నవి నచ్చిందనుకుంది వేర్లంకమ్మ. రా జాహ్నవి, ఎంత బాగున్నావే బుజ్జి. నేవీ బ్లూ కలర్ లంగా ఓణిలో అందంగా మెరిసిపోతున్న జాహ్నవిని చూస్తూ పిలిచారు బామ్మగారు. ఇదిగో మీ వదిన ఉత్తరం రాసింది అన్నారు బామ్మగారు. నాకు వదిన ఎవరు లేరు అన్నది జాహ్నవి. ఓహో, మీ పిన్ని రాసిందే అంటూ ఇచ్చారు బామ్మగారు. అవునా అంటూ ఆనందంగా తీసుకుంది జాహ్నవి. ప్రియమైన జాహ్నవికి, తమ్ముడు నువ్వు ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను. మీ అన్నయ్య గారికి మా బుజ్జిలాగా ఉన్నావని చెప్పాను. నువ్వు చూడాలి నేను అంటున్నారు. తప్పకుండా ఒకరోజు వస్తే బాగుంటుంది. కుదిరినప్పుడు జాగ్రత్తగా ఉండు, అందరితో చెప్తున్నానని అనుకోకు. మా వదిన అంజమ్మ చాలా ప్రమాదం, ఏమైనా చేస్తుంది, తెలియనట్టుగా అడుగుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. అప్పుడు నీళ్ళల్లో కారం కలిపింది ఆమె అని చదువుతున్నప్పుడు జాహ్నవికి ఏడుపు వస్తుంటే ఏమైంది అన్నారు బామ్మగారు. ఎలా ఉన్నారంట వరలక్ష్మి వాళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. లేదు, నీళ్ళల్లో కారం కలిపిందని గుర్తుకు వచ్చిందంటూ ఏడ్చింది జాహ్నవి. చాలా జాగ్రత్తగా ఉండు, నేను మళ్ళీ ఉత్తరం రాస్తాను నీకు. ఏ విషయం జరిగినా నువ్వు నాకు ఈ అడ్రస్కి ఉత్తరం రాయి. ఈ ఉత్తరాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా బామ్మగారి దగ్గర ఉంచు. అక్కడ జరిగిన విషయాలన్నీ నాకు మొత్తం ఉత్తరం రాయి, తెలిసిందా? బామ్మగారి దగ్గర పెన్ను ఉంటుంది, ఉత్తరాలు ఉంటాయి, తీసుకుని రా అంతే. వేరే పోస్ట్ మ్యాన్తో పంపిస్తాను, నీకు ఇబ్బంది లేదు అని వివరంగా రాసింది వరలక్ష్మి. అలాగే జరిగిన సంగతులు మొత్తం పోసుకొచ్చినట్టు రాసింది జాహ్నవి. ఇలా రాసినట్లు ఎవరికి చెప్పకూడదని చెప్పింది పిన్ని అని గట్టిగా గుర్తించుకుంది జాహ్నవి. బామ్మగారు వరలక్ష్మి రాసిన లెటర్ చదివి అవునా అంటూ ఆశ్చర్యపోయారు. తర్వాత జాహ్నవి రాసిన ఉత్తరం చదివి అదేంటి, పక్క మీద గుండు సూదులు ఎలా గుచ్చుకున్నాయి అంటూ ఆశ్చర్యపోయింది. అయినా గుండు సూదులు పడితే బొంత మీద మామూలుగా పడతాయి, కానీ అలా గుచ్చుకునేలా పడవు కదా. ఇందులో ఏదో కథ ఉందే అమ్మాయి, ఎక్కడెలా గుచ్చుకుంది అంటున్న బామ్మగారి ప్రశ్నలకు నేనేమీ లేకుండా పడుకున్నానని చెప్తున్న జాహ్నవి మాటకు సరిలే, అన్నీ అర్థమయ్యాయిలే, ఇలాంటివేమీ చెప్పక్కర్లేదు నువ్వు అంటూ జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పారు బామ్మగారు. ఇంతలో పోస్ట్ మ్యాన్ వస్తే జాహ్నవి రాసిన లెటర్కి అడ్రస్ రాయించి పోస్ట్ చేయమని ఇచ్చేసింది బామ్మగారు. పిచ్చిపిల్ల అంటూ తనకు తెలిసిన ఆకుపసరు తీసి జాహ్నవికి ఎక్కడెక్కడ గుచ్చుకున్నాయి అడిగి మరీ చూస్తూ రాశారు బామ్మగారు. అవి సెప్టిక్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా. పడుకునేటప్పుడు కూర్చునేటప్పుడు అన్నీ జాగ్రత్తగా చూసుకో. ఇక నుండి అని తల నిమురుతూ చెప్పారు బామ్మగారు. బామ్మగారు ఒడిలో కూడా పడుకుంది జాహ్నవి చొరవగా కన్నీళ్ళు పెట్టుకుంటూ. బామ్మగారికి చాలా రోజుల తర్వాత ఏదో పేగు కదిలిన బాధ కలిగింది జాహ్నవి వైపు చూసి. జగపతి కొట్టులో కూర్చుని వ్యాపారం చూసుకుంటున్నాడు, కానీ మనసులో అసలు బొంతకి గుండు సోదులు ఎలా గుచ్చుకున్నాయి అని ఆలోచిస్తూ పనిచేసుకుంటున్నాడు. శేషగిరి వచ్చాడు కొట్టు దగ్గరకు. ఏంటన్నయ్య అంటూ కూర్చో అన్నాడు జగపతి. ఎవరూ లేరు, సరుకులు తీసుకుని వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు. చూడు జగపతి, సంసారాన్ని సుఖంగా చేసుకున్నా కష్టతరంగా చేసుకున్న మన చేతుల్లోనే ఉంటుంది. జాహ్నవి చిన్నమ్మాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక సుబ్బులక్ష్మితో వ్యవహారం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ విషయాలన్నీ మానే అన్నాడు శేషగిరి. అన్నయ్య అలాగే, కానీ మంచి మాటలు చెబుతున్నావు, అందరు మంచిగా కోరేవాడివి. నువ్వు తాగుడు అలవాటు తగ్గించుకో, ఈ మధ్య రాను రాను బాగా తగ్గిపోతున్నావని బాధగా చెప్పాడు జగపతి. మన ఇల్లే అని ఎలా అంటే అలా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి.
మన మనసులో మంచిగా అనుకున్న వాళ్ళు మన వాళ్ళలా ఉండరు. వాళ్ళు తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళు సుఖంగా ఉంటే చూడలేరు. అమ్మకి పొద్దస్తమానం పని ధ్యాసే కానీ మరొకటి పట్టదు. నువ్వు నీ భార్యను జాగ్రత్తగా చూసుకో. ఏదైనా కాస్త బాధ కలిగినా ఆ అమ్మాయికి ఊరుకోవద్దు ఎవరు అని గట్టిగా అడుగు, తప్పేమీ లేదు అని చెబుతున్నా శేషగిరి వైపు ఆశ్చర్యంగా చూసి, ఏంటన్నయ్యా ఇలా చెప్తున్నావు అన్నాడు జగపతి. ఏమీ లేదులేరా, మీ వదిన గుణం అంత మంచిదేమి కాదు. నీకొకటి తెలుసా, ఇన్నాళ్ళు పిల్లలు లేరని బాధపడుతున్నాం కదా, అదెలా జరిగిందో తెలుసా అంటూ జరిగిన విషయం చెప్పాడు శేషగిరి. అప్పటి నుంచి నాకు దాని మీద మనసు విరిగిపోయింది. ఏ విషయం చూసినా అంత చెడు మనస్తత్వం, ముఖ్యంగా సుఖపడే జంటలను అది అస్సలు చూడలేదు అని అలా కొత్తగా మాట్లాడుతున్న అన్న వైపు ఆశ్చర్యంగా చూశాడు జగపతి. చెబుదామా వద్దా అని సమస్యగా చూస్తుంటే, ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు, ఏమైనా జరిగితే చెప్పు నాకు అన్నాడు శేషగిరి. జరిగిన సంగతి చెప్పాడు జగపతి. శేషగిరికి విషయం అర్థమైపోయింది. ఈ పని చేసింది తన భార్య అవుతుంది. ఒకరోజు రాత్రి పైకి వచ్చింది. వాళ్ళిద్దరూ కులుకుతూ ఉంటున్నారని విపరీతంగా తిట్టుకుంది. నేను తాగుడు మైకంలో ఉన్నాను అనుకుంది, కానీ దాని మనసులో మాటలు నాకు ఈరోజు తెలిసాయి అనుకున్నాడు శేషగిరి. ఏది ఏమైనా నువ్వెక్కువ తాగకు అన్నయ్య అంటూ పక్కనే ఉన్న ఆకుపసరు ఆచార్య గారిని పిలిచాడు జగపతి. ఆచార్య గారు అదేదో ఆకుపసరు ఇస్తాను, తాగుడు జోలికి వెళ్ళబుద్ధి కాదు అని చెప్పారు. అది అన్నయ్య వాడుకుంటారు, ఇవ్వండి అని అడిగాడు. ఎందుకు లేరా, నా బాధ ఏదో మత్తులో పడి అలా ఉండిపోతున్నాను అంటున్నా శేషగిరిని వారించాడు జగపతి. వద్దన్నయ్య, నీలో కూడా మార్పు వస్తేనే మన ఇల్లు సంతోషంగా ఉంటుంది అంటూ ఆచార్య గారి మందు అప్పటికప్పుడు ఇప్పించాడు జగపతి. అయ్య బాబోయ్, ఈ వాసనకు అస్సలు ఏది పడేటట్లేదు, ఇక మందు పడడం సంగతి దేవుడు అడుగు అంటూ నవ్వాడు శేషగిరి. ప్రతిరోజు ఉదయాన్నే ఇదొక డోస్ తీసుకుంటే సరిపోతుంది, అలా 21 రోజు సరిపోతుందని చెప్పాడు ఆచారి వెళ్ళిపోయాక 2-3 సరుకులకి వచ్చి వెళ్ళారు. ఆ తర్వాత శేషగిరితో మాట్లాడాడు జగపతి. అన్నయ్య, నువ్వు ప్రతిరోజు తాగి వస్తే మరీ అలా కాక ఎలా తయారవుతుంది వదిన? నువ్వు కూడా ప్రేమను చూపించు, తెలుసో తెలియకో. ఒకసారి తప్పు జరిగిందని కోపంతో ఉండకు, వదినను ప్రేమగా చూసుకో, ఆమె మారుతుందన్నాడు జగపతి. సరేరా తమ్ముడు అంటూ ఆనందంగా తమ్ముడు వైపు చూశాడు శేషగిరి. పొలం దగ్గరికి వెళ్ళేసరికి వేర్లంకమ్మ గొడ్డి చాకరీ చేస్తూ ఉంది. అమ్మ గయ్యాలిలా ఉంటుందని అందరూ అనుకుంటారు, కానీ కోడలకు ఈ మొండి పనులు అప్పజెప్పదు, ఏ మాటకు ఆ మాటే అనుకుని, అమ్మ నువ్వులే నేను చేస్తానంటూ శేషగిరి ఆ పని తీసుకుని చేయడం మొదలుపెట్టాడు. వేర్లంకమ్మ చెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇంట్లో పుల్లల పొయ్యి కోసం కట్టెలు కొట్టుకుంటూ ఉంది. 2 రూపాయలు మిగిలిన ఆదానే కదా అన్నది ఆమె ఆలోచన. ఇంటి దగ్గర అంజమ్మ వంట చేస్తూ ఉంది. జాహ్నవి మీద చర్చలాడుతూ ఉంది. రోటిలో పచ్చడి చెయ్యి అంటూ ఇచ్చి వెళ్ళింది. బండను హుషారుగా 2 దెబ్బలు వేసేసరికి పచ్చిమిరపకాయ గింజ కంట్లో పడింది. అబ్బా అంటూ అరుస్తూ కళ్ళు తెరవకుండా బాధపడుతూ ఉంది. ఏ పని చెప్పినా కావాలని ఏదో ఒకటి బాగాలేదని వేషాలు వేస్తుంది, మరి అని తిట్టుకుంది అంజమ్మ. కళ్ళు నీళ్లు పెట్టి కడుక్కో, పచ్చడి మాత్రం నువ్వే చెయ్యి, నేను చేయను అని చెప్పింది అంజమ్మ. ఏడుస్తూ పచ్చడి చిన్నగా నూరడం మొదలుపెట్టింది జాహ్నవి. ఏంటి రాత్రి వ్యవహారం బాగా ఉందా అంటూ తెక్క ప్రశ్నలు వేసింది అంజమ్మ. ఎవరికి చెప్పొద్దన్నారు ఆయన, అమ్మ, పిన్ని కూడా ఎవరికి చెప్పకూడదంది. ఏమీ లేదు, సూదులు గుచ్చుకున్నాయి నాకు అని చెప్పింది జాహ్నవి. ఎక్కడెక్కడ గుచ్చుకున్నాయి అంటూ వెటకారంగా నవ్వుతూ అడిగింది అంజమ్మ. ఇంతలో సుబ్బలక్ష్మి వచ్చింది అక్కడికి. ఆమెకు పరిచయమైన కాలేజ్ అబ్బాయితో. సుబ్బలక్ష్మి కళ్ళతో జాహ్నవిని చూడు అంటూ చిలిపిగా సైగ చేసింది వాడికి. వాడు ఆశగా చూస్తున్నాడు జాహ్నవి వైపు. అంతగా వివరం తెలియని జాహ్నవి పైటను సరిగ్గా లాక్కోవడం రాలేదు. పచ్చడి కంట్లో పడకుండా నూరాలన్న జాగ్రత్తలోనే ఉండిపోయింది. అంజమ్మక్క అంటూ నవ్వుతూ పలకరించింది సుబ్బలక్ష్మి. సరే నేను వెళ్తున్నాను సుబ్బు అంటూ వెళ్ళిపోయాడు కాలేజీ కుర్రాడు. ఏమిటి మళ్ళీ వీడెవడు అన్నది అంజమ్మ నవ్వుతూ. ఏం చేస్తాంలే, మీ మరిది నా వైపు చూడడం లేదు, ఇందాకడ కొట్టుకాడికి వెళ్ళాను అంటూ జరిగింది వివరంగా చెప్పింది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి సరుకులకని కొట్టుకు వెళ్ళింది. అప్పుడు జనం ఎక్కువ ఉండడంతో సరుకులు ఇస్తూ ఉన్నాడు జగపతి. ఇది వరకు లెక్క అయితే సుబ్బలక్ష్మి రావడమే ఆమె వైపు చూస్తూ నవ్వుతూ చేసేవాడు పని. ఇప్పుడు తల కూడా ఎత్తి చూడలేదు. పైగా అందరూ వెళ్ళిపోయాక నా వైపు చూస్తాడు అనుకున్నాను. నాకు నేనే సిగ్గు లేకుండా చొరవగా చేయి పట్టుకున్నాను. ఇంకా కొన్ని ప్రయత్నాలు చేశా, విసురుగా దూరంగా నెట్టేశాడు నన్ను.
ఇన్నాళ్ళు నా ఒళ్ళు వాడికి అప్పచెప్పాను, అప్పనంగా వాడుకున్నాడు. ఇప్పుడు ఈ మహాతల్లి వచ్చేసరికి ఎర్రగా బుర్రగా అందంగా ఉంది కదా, దీంతో రేయింబౌలు సుఖపడిపోతున్నాడు కాబోలు. నన్ను వదిలేశాడంటూ అక్కసుగా జాహ్నవి వైపు చూస్తుంది సుబ్బలక్ష్మి. నీకేం తెలుసు, చూపులకు అమాయకంగా కనపడుతుంది. మొగుణ్ణి బుట్టలో వేసింది. దీని కొంగు వదలకుండా తిరుగుతున్నాడు. నిన్న కూడా బండి మీద ఎక్కడికో వెళ్ళి వచ్చారు. సుబ్బలక్ష్మిని బాధ వింటే నాకు చాలా బాధగా ఉంది అంటూ ముసలి కన్నీరు కార్చింది అంజమ్మ. ఈ కాలు చాలా నొప్పి చేసింది అన్నది సుబ్బలక్ష్మి. ఎందుకు కొత్త పుంజు కాలు దాటిందా అంటూ కిసక్క నవ్వింది అంజమ్మ. నిజం అదే అని నవ్వుతుంది సుబ్బలక్ష్మి ఒక రకంగా. వారిద్దరి వైపు చూడకుండా తన పని తను చేసుకుంటుంది జాహ్నవి. వారు అనుకునే మాటలు కూడా సరిగ్గా అర్థం కావు. పైగా పచ్చడి అంటే కంట్లో పడుతుందని భయంగా జాగ్రత్తగా చేస్తుంది జాహ్నవి. ఇలారా అని పిలిచింది అంజమ్మ. ఏంటక్క అన్నది జాహ్నవి బండ తీసుకుని వెళ్ళి. ఆ బండ అక్కడ పెట్టి చేయి కడుక్కునిరా ఎందుకన్నది జాహ్నవి భయంగా. చేతులు శుభ్రంగా కడుక్కుని వెళ్ళింది జాహ్నవి. ఇదిగో సుబ్బు, మా అత్తది ఆచారి దగ్గర మందు, కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, ఇది రాయమంటావా అని అడిగింది. తొడ దగ్గర కండం పట్టేసింది అన్నది బాధగా సుబ్బలక్ష్మి. సరే చూడు, ఈ నూనె ఆమె కాళ్ళకి శుభ్రంగా రాయి, నొప్పి తగ్గిపోవాలి, అలా రాయాలన్నది అంజమ్మ వెటకారంగా నవ్వుతూ సుబ్బలక్ష్మి వైపు చూసి. నేనెప్పుడూ ఎవరికి రాయలేదు, నాకు భయం అన్నది జాహ్నవి. నీ మొగుడుతో అప్పుడు లేదా భయం అంటూ పచ్చి పచ్చి బూతులు మాట్లాడింది సుబ్బలక్ష్మి. ఈమె మంచిది కాదు, ఎలా అంటే అలా మాట్లాడుతుంది అనుకుంది జాహ్నవి. రాయమని చెప్తుంటే రాయవే అన్నది కోపంగా అంజమ్మ. చీర లంగాతో సహా మొత్తం పైదాకా లేపేసింది సుబ్బలక్ష్మి. ఛీ అనుకుంది జాహ్నవి. నిన్నటిదాకా నీ మొగుడికంటూ పచ్చి పచ్చిగా మాట్లాడింది సుబ్బలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నది జాహ్నవి. ఆపు, ఆ నూనె శుభ్రంగా రాయి అంటూ అంజమ్మ సుబ్బలక్ష్మి ఇద్దరూ నవ్వుకున్నారు. అక్క నీ కోసం పచ్చి రొయ్యలు వేపుడు చేసి తీసుకొచ్చానంటూ ఇచ్చింది బాక్స్ సుబ్బలక్ష్మి. ఎంత ప్రేమే నీకు, ఎప్పుడు నాకేదో ఒకటి చేస్తూ ఉంటావు, నీ మనసే మంచిదంటూ సంతోషంగా తీసుకుంది అంజమ్మ. దగ్గరగా నిలబడి వంగి నూనె రాయబోతున్న జాహ్నవిని చూసి, ఓస్ ఎంత అందగత్తెవి, జాకెట్ లోపల చిన్న రైక వేసావా అన్నది సుబ్బలక్ష్మి. అంటే అన్నది జాహ్నవి. ఒక్కసారి గుండెలు తీసి చూపించు చెబుతానన్నది సుబ్బలక్ష్మి. చూపించవే అన్నది అంజమ్మ. ఎవరికి చూపించకూడదని చెప్పారు మా అమ్మ అంటున్న జాహ్నవి వైపు చూసి, ఓహో మొగుడికి మాత్రమేనా అంటూ పక్కపక్క నవ్వింది సుబ్బలక్ష్మి. అంజమ్మ కూడా నవ్వేసింది. నీ నూనె వాసన వస్తుంది, నాకు నచ్చలేదు అన్నది జాహ్నవి. దీన్ని చూస్తుంటే నా మట్టుకు నాకేదోలా ఉంది, ఇక వాడు దీన్ని ఎందుకు వదులుతాడు, నన్నెందుకు ముట్టుకుంటాడు అనుకున్న సుబ్బలక్ష్మి మనసులో నూనె తీసి రాస్తూ ఉంది జాహ్నవి. ఇంతలో శేషగిరి వచ్చాడు. పొలం దగ్గర నుండి వేరుశనక్కాయలు చిలకడ దుంపలు తీసుకొచ్చాడు. అమ్మో పెద్ద బావ వచ్చాడు అనుకుంటూ అన్నది సుబ్బలక్ష్మి చీర కొంగు కుందకు లాక్కుంటూ. అయ్య బాబోయ్ అని అంజమ్మ వణికిపోయింది. ఏం చేస్తున్నావు అంటూ పెద్దగా పిలిచాడు శేషగిరి. అంజమ్మ వెనుక తలుపు నుండి బయటకు వెళ్ళింది. సుబ్బలక్ష్మి కూడా బయటకు వెళ్ళింది. ఏమా జాహ్నవి అన్నాడు శేషగిరి. ఏంటండి బావగారు అంటూ వచ్చింది అమాయకంగా. ఆ నూనెతో నీకేం పని, కీళ్ళ నొప్పులకు రాసుకుంటారు అన్నాడు శేషగిరి. మరేమో ఆమె ఎవరో, అదే సుబ్బలక్ష్మి అంట, ఆమె వచ్చిందండి, ఇప్పుడే వెళ్ళింది అన్నది జాహ్నవి అనగానే ఇంటి వెనుకకు వెళ్ళి చూశాడు శేషగిరి. సుబ్బలక్ష్మి హడావుడిగా వెళ్తుంది. అంజమ్మ పక్కన ఏదో పని ఉన్నట్టు కూర్చుంది. ఏం జరిగిందమ్మా అన్నాడు శేషగిరి. భయపడిపోయింది జాహ్నవి. నేనేం చెయ్యలేదండి, పచ్చడి చేస్తుంటే కంట్లో వచ్చి మిరపకాయ గింజ పడింది, నేను ఏడుస్తూ ఉన్నాను. ఇంతలో అక్క సుబ్బలక్ష్మి అంట, ఆమె కాళ్ళకి ఇక్కడ నొప్పి ఉందని అక్కడే నూనె రాయమని చెప్పింది అక్క అని చక్కగా చేయి పెట్టి చూపించింది జాహ్నవి. ఎవరిని, ఆ భోగం ముండకి నిన్ను రాయమని చెప్పిందా? నేను కూడా మరదలు ముందు ఎలా అంటే అలా మాట్లాడుతున్నాను కోపంతో అనుకుని, ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకమ్మా, మా ఆయనకు చెప్పి అప్పుడు రాస్తాను తర్వాత అని చెప్పు అన్న శేషగిరి వాళ్ళ గదిలోకి వెళ్ళి అంజమ్మని పిలిచాడు. అంజమ్మ వచ్చింది. తలుపులు వేసేశాడు శేషగిరి. నోరు పైకి వచ్చిందంటే చంపేస్తానంటూ మూలంలో ఉన్న చీపురు కొట్ట తీసుకుని అది విరిగిపోయేలాగా బాధి పారేశాడు కోపంతో. నీలో ఎన్నో తప్పుడు గుణాలు ఉన్నాయని నాకు తెలుసు, కానీ మరి ఇంత నీచంగా ఆ గాలిదానికి అభం శుభం తెలియని పిల్లతో నూనె రాయిస్తావా? అంటే అసలు నీ ఉద్దేశం ఏమిటి? ఏ చిన్న పొరపాటు నీ వల్ల జరిగిందని తెలిస్తే నిన్ను చంపి నేను జైలు వెళ్ళటానికి కూడా సిద్ధమే. అంతేకాని నా మనసుకు జరిగిన అన్యాయం తీసి పక్కన పెట్టు, అది నా కర్మ. నా తమ్ముడు జీవితంలో ఏ చిన్న బాధ నీ వల్ల కలిగిందని తెలిసినా కూడా
నాకు కోపం వస్తే నీకు తెలుసు. అయినా బొంతకు గుండె సూదులు ఎలా ఉన్నాయి? ఆ విధంగా ఎవరు పెడతారు? ఒళ్ళు కొవ్వెక్కితే ఆ గుండె సూదులన్నీ అమర్చుకుని నువ్వు పడుకో దాని మీద. అలాంటప్పుడు నీకు సరసం కావాలంటే నేను ప్రయత్నిస్తానంటూ ఉగ్ర నరసింహుల్లాగా చూస్తూ కోపంతో మండిపోతున్న భర్తను చూసి గడగడా వణికిపోయింది అంజమ్మ. గది తలుపులు మూసి ఉన్నాయిగా, అక్క బావగారు సంతోషంగా ఉంటారు కాబోలని నవ్వుకుంటూ పచ్చడి చేసుకుంటూ ఉంది జాహ్నవి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్.